క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గోవిందు హృదయరాజు హృదయమేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలమరియా కిరణ్ చందుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వారికి పవిత్రాత్మ శక్తితో నడిపించమని, పిల్లా పాపలతో దీవించి ఆశీర్వదించమని, వారిని దైవజ్ఞానంతో ఆయురారోగ్యములతో కాచి కాపాడాలని మరియు గోవిందు మరియన్న ఆరోగ్యమ్మ, గుంటుపల్లి జోజయ్య, లాజర్ బోస్, గోవింద్ అనిల్, సిస్టర్ హృదయమేరీ కుమారి, నిర్మలా మేరీ ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసుప్రసాద్ ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, కీర్తిశేషులు ఏరువ బాలిరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ ఆనందమ్మ, డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. చంద్రశేఖర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని, వారి కుటుంబంలో శాంతి, సమాధానం, ఆయురారోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత అంతోని వారి పేరిట భుజంగరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం ఆరోగ్యమాత విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న ఎద్దుల చిన్నపరెడ్డి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం మరియాపురం విచారణ, కీర్తిశేషులు బీరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బీరెడ్డి సుశీల మరియు కుటుంబ సభ్యులు దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న బద్దే ప్రణీత్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ బద్దే కమలాకర్, కానుకమేరీ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఇది మా మందిరం, సుందర మందిరం, ఇది నందనం, దేవుని
దేవుని ఆలయం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యోగులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, పునీత పాదుమాపురి అంతోని వారితోనూ సుప్రసిద్ధ బోధకునిగాను మీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృపచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు, నీవు మాతో చేసిన నిబంధనమును స్మరించుకొనుము, దానిని రద్దు చేయకము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము వచనములు 17 నుంచి 22 వరకు. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము వచనములు 17 నుంచి 22 వరకు. ప్రభువు నన్ను వారికి నా వేదననిట్లు తెలియజేయమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చుగాక. ఆ బాష్పధారకు అంతము ఉండకుండుగాక. నా కన్య అయిన కుమార్తె నా ప్రజకు
ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలముకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనిపించుచున్నవి. పట్టణములోనికి వెళ్ళినచో క్షామపీడితులు తగులుచున్నారు. ప్రవక్తలు, యాజకులు తమ పని తాము చేయుచున్నారు, కానీ వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకొంటివా? మరల కోలుకొని రీతిగా మమ్ము గాయపరిచితివేలా? మేము క్షేమము ఆశించితిమి, కానీ ఫలితము కలుగలేదు. ఆరోగ్యము సిద్ధించుననుకొంటిమి, కానీ భీతి వాటిల్లెను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులు, మా పితరుల తప్పులు కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకొనము. మమ్ము చేయి విడువకుము. నీ మహిమాన్వితమైన సింహాసనముకు అవమానము వాటిల్ల నీయకుము. నీవు మాతో చేసుకొనిన నిబంధనను స్మరించుకొనుము. దానిని రద్దు చేయకుము. అన్యజాతుల విగ్రహముల వాన కురింపలేవు. ఆకాశము స్వయముగా జల్లులు కురిపించలేదు. మా ప్రభువైన దేవా, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి. ఈ కార్యములెల్లా చేయగలువాడవు నీవే. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. అందరూ ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీన స్థితికి దిగజారిపోయితిమి. అందరూ ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మాకు రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అందరు ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యు వాత పడనున్న వారిని విడిపింపుము. నీ ప్రజలమును నీ మందయునైన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము. అందరు ప్రభు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపు. సంగీతం వేదికపై మధుగీతికను వినిపించునవవేదం. వేదికపై మధుగీతికను వినిపించునవవేదం. మానవ చరితకు మణి దీపం. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. అప్పుడు యేసు ఆ జన సమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి, గోధుమలు కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు.
కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును, అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరూ ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచ్చట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీలున్నవాడు వినుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. యేసు ప్రభు ఎన్నో ఉపమానాలను ఉపయోగించుకుంటూ ప్రజలకు దైవరాజ్యం గురించి బోధించారు. అలా అది బోధిస్తుండగా సామాన్య ప్రజలు ఎవరైతే తన యొక్క మాటలను ఆలకిస్తున్నారో కొన్నిసార్లు వాళ్ళకి అర్థం అయి ఉండొచ్చు, లేకపోతే అర్థం కాకపోవచ్చు కూడా. శిష్యులకు చాలాసార్లు యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానములు శిష్యులకు కూడా అర్థం అవ్వలేదు. ఆ విధంగా అర్థం కానప్పుడు వారు ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతున్నారు కాబట్టి వారికి వీలు పడినప్పుడు వారు ప్రభువా మీరు ఫలానా ఉపమానాన్ని మీరు చెప్పారు కదా, దాని యొక్క అర్థం మాకు తెలియపరచండి అని వారు మొరపెట్టగలుగుతున్నారు. ఆ విధంగా అడిగినప్పుడు ప్రభు కూడా ఆ ఉపమానం యొక్క రహస్యాన్ని వారి నుంచి దూరం చేయకుండా వారికి స్పష్టంగా ఆ ఉపమానం యొక్క అర్థాన్ని వారికి తెలియపరుస్తున్నారు. కాబట్టి ఈ గోధుమ గింజలు కలుపు గింజల ఉపమానం యొక్క అర్థము ఏంటి అని వారు ప్రభుని అడిగినప్పుడు ప్రభు వారికి స్పష్టంగా అదేంటి అని చెప్తున్నారు. ప్రభు ఇచ్చినటువంటి బోధనలో ముఖ్యంగా 2 వచనాలను మనము గమనించాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనము. అక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? పొలము ఈ ప్రపంచము, మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు, కలుపు గింజలు దుష్టుని సంతానము. మంచి విత్తనములు రాజ్యమునకు వారసులు. ఏ రాజ్యము? ఈ లోకపు రాజ్యం కాదు, దైవరాజ్యానికి వాళ్ళు వారసులు. మరి కలుపు గింజలన్నిటిది వాళ్ళు దుష్టుని సంతానము. ఆ పొలములో ఆ విత్తనాలు నాటినప్పుడు అవన్నీ కూడా మొలకెత్తినప్పుడు చూడడానికి అన్నీ కూడా ఒకేలాగానే ఉన్నాయి. గోధుమ మొక్కలైన కానివ్వండి, లేకపోతే ఆ కలుపు మొక్కలైన కానివ్వండి, అవన్నీ కూడా చూడడానికి ఒకేలాగా ఉన్నాయి. కానీ ఆ గోధుమ మొక్కలని అది ఎలా గుర్తిస్తున్నారు? తర్వాత ఎప్పుడైతే ఆ యొక్క మొక్కలకు గోధుమలు పండుతున్నాయో అప్పుడు ఇవి గోధుమలని గుర్తించగలుగుతున్నారు. ఏ మొక్కలకైతే గోధుమలు పండట్లేవో అవి కలుపు మొక్కలు. కాబట్టి బయటికి చూడడానికి 2 కూడా ఒకేలా ఉన్నా కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సత్తు అనేటిది అది డిఫరెంట్, చాలా వ్యత్యాసంగా ఉన్నది. ఒకటేమో మంచి విత్తనాలను అది పండుతున్నది, మరి ఇంకోటి అసలు ఏం లేకుండా ఉన్నది. అందుకాబట్టి యేసు ప్రభు ఆ మంచి విత్తనములు దైవరాజ్యానికి వారసులు అని అంటున్నారు. మరియు ఏ మొక్కలైతే ఏమి పండేటట్లేవో అవన్నీ కూడా దుష్టుని సంతానము. కాబట్టి దీన్ని మనకు వర్తించే విధంగా దీన్ని పరిశీలించి చూస్తే బయటికి చూడడానికి మనమందరం కూడా అన్నిసార్లు ఒకే విధంగా ఉన్నట్టు ఉండొచ్చు. మంచివాళ్ళుగా అనిపిస్తుండొచ్చు, కొన్నిసార్లు చెడ్డవాళ్ళుగా అనిపిస్తుండొచ్చు. కానీ అది బయటికి కనపడేంత వరకే. యేసు ప్రభు చూసేది బయటది కాదు. ప్రభు చూసేది ఏంటి? మన లోపల ఆత్మలో ఏమున్నదో, మన హృదయంలో ఏదైతే మనం దాచిపెట్టి ఉన్నామో ప్రభు ముఖ్యంగా దాన్నే గమనిస్తున్నారు. మన హృదయంలో మంచితనము, లేదా మంచిది చేయాలి అన్నటువంటి ఆ ఉద్దేశము, అలాంటి భావాలతో మన హృదయం నిండి ఉంటే అప్పుడు వాస్తవంగా మనము దేవుని
రాజ్యానికి వారసులమే. లేకపోతే మన హృదయంలో ఎప్పుడు కూడా కుట్ర, ఎప్పుడు కూడా పగ, ద్వేషము ఇలాంటి గుణాలు లోపలుంటూ బయటికి కనబడడానికి మాత్రం మంచిగా నవ్వుకుంటూ మంచిగా మాట్లాడుతున్నట్టుంటే ప్రభు గమనించేది ఏంటి? లోపల మన హృదయంలో ఏదైతే ఉన్నదో దాన్ని గమనించి వెంటనే ఇది దుష్టుని సంతానము అని ప్రభువే గ్రహించగలుగుతాడు. కానీ యేసు ప్రభు అయితే మనలను తన బిడ్డలుగా స్వీకరించున్నాడు కాబట్టి మనమందరం కూడా దైవరాజ్యానికి వారసులమే. మనం దైవరాజ్యానికి వారసులము అని మనము ప్రకటించాలి. లేకపోతే మనం ఆ విధంగా మనం తెలియపరచబడాలంటే మన యొక్క కార్యముల యొక్క ఫలము ఎప్పుడైతే మనము మంచి క్రియలు లేదా మంచి ఫలాలను, పవిత్రాత్మ ఫలాలు అంటున్నాం కదా, వాటిని మనం ప్రదర్శించగలిగితే అప్పుడు మనము దైవరాజ్యానికి వారసులము. ఆ మంచి ఫలాలను మనం ప్రదర్శించలేకపోతే దాని బదులుగా మనం దుష్ట ఫలాలను మనం ప్రదర్శిస్తే అప్పుడు మనము దుష్టుని సంతానము. కాబట్టి ఏదో ప్రభు మనల్ని భయపెట్టాలనేం కాదు, కానీ ప్రభు మనకు ఒకలాంటి హెచ్చరికను ఇస్తున్నారు. ఎందుకంటే మనం అనుకోకూడదు మన హృదయంలో ఏదైతే ఉన్నదో అది ఎవరికీ తెలియదు అని. మనం చేస్తున్నటువంటి కార్యం యొక్క ఫలితాన్ని చూస్తే వెంటనే అందరికి తెలిసిపోతుంది. ముఖ్యంగా ప్రముఖంగా దేవునికి అన్నీ కూడా స్పష్టంగా తేటతెల్లంగా ప్రభు కనబడుతుంది. కాబట్టి మన యొక్క జీవిత విధానం అనేటిది ప్రభు కోరుకున్నట్టు ఉండాలి. ఆ విధంగా ఉంటే అప్పుడే మనము దైవరాజ్యానికి వారసులంగా అవుతాము. అంటే జ్ఞానస్నానం ద్వారా ప్రభు ఆల్రెడీ మనలను వారసులుగా చేసే ఉన్నారు. కానీ మనము మన స్వయిష్టంతో ప్రభు నుండి దూరం వెళ్ళిపోకుండా ప్రభుతో ఉంటూ ప్రభు యొక్క సంకల్పాన్ని నెరవేరిస్తే అప్పుడు ఏదైతే ప్రభు మనకు అనుగ్రహించాలి అని ఉద్దేశించున్నారో అది తప్పనిసరిగా ప్రభు మనకు అనుగ్రహిస్తారు. ఆ దైవరాజ్యమే ప్రభు మనకు వారసత్వంగా ఇవ్వాలని ఆశిస్తున్నారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రభు పోగొట్టుకోకూడదు అని తన యొక్క ఉద్దేశం. ఏ ఒక్కరు కూడా దుష్టుని సంతానంగా మారకూడదు అని ప్రభు యొక్క ఉద్దేశం. కానీ అలా జరుగుతుంటే ప్రభు ఊరుకోడు కదా, వెంటనే హెచ్చరికను ఇస్తూనే ఉంటారు. మొదటి పట్టణము ఏదైతే మనం ఇర్మీయా గ్రంథం నుంచి విన్నామో అక్కడ ఆ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళందరూ కూడా బయటికి చూస్తే సంతోషంగా ఉన్నట్టే ఉన్నారు. కానీ ప్రభు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ఇస్తున్నారు. ఏమని? ప్రభు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఏమని చెప్తున్నారు? పట్టణ వీధులలో చూస్తే అన్నీ శవాలే కనబడుతున్నాయి అని అన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఇర్మీయా ప్రవక్త మీద చాలా కోప్పడుతున్నారు. నువ్వు ఎందుకు ఇలాంటి ప్రవచనం చేస్తున్నావు అని. కానీ అది దేవుని యొక్క హెచ్చరిక. ఇజ్రాయెల్ ప్రజలు వారి యొక్క జీవిత విధానాన్ని వాళ్ళు మార్చుకోకపోతే వారు ఆ విధంగా శవాలుగా పడి ఉంటారు అని ప్రభు వారికి హెచ్చరికను ఇస్తూనే ఉన్నారు. కాబట్టి అదేవిధంగా ప్రభు మనకు ఈ సువిశేషం ద్వారా ఒక హెచ్చరికను ఇస్తూనే ఉన్నారు. ఆ యొక్క హెచ్చరికను మనము ఆలకించి మన జీవిత విధానాన్ని మనం చక్కపరుచుకుంటూ ప్రభు చిత్త ప్రకారం మనం జీవించగలిగితే అప్పుడు మనము పరలోక రాజ్యానికి వారసులంగా ఉంటూ మరియు దైవరాజ్యం యొక్క ఫలాలను మన జీవితంలో మనం ప్రదర్శించగలుగుతాము. అది ప్రభుకి ప్రీతికరంగా ఉంటుంది. ఈ యొక్క దివ్యబలి పూజను మనం సమర్పించుకుంటున్నామంటే ప్రభు ఏదైతే మన కొరకు మనకివ్వాలని ప్రభు ఆశించున్నారో వాటిని మనం కూడా ఆశిస్తూ ప్రభువా మాకు మీ యొక్క అనుగ్రహాన్ని దయచేయండి అని మనం ప్రార్థిస్తున్నట్లు. కాబట్టి ఈ యొక్క గట్టి నమ్మకము విశ్వాసంతో మనము ఈ దివ్యబలి పూజను కొనసాగించుకుందాము.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీస్తవ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీరు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి మీకు మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడన నిత్య మహిమలోనికి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెననుడు మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకునను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందములతో అనేకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, హోసన్నా సంగీతము పాడిదము తండ్రి. హోసన్నా సంగీతము పాడిదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. ముల్లోకాలకు పాలక మేము కొలిచెదము తండ్రి. హోసన్నా సంగీతము పాడెదము తండ్రి. దావీదు తనయా హోసన్నా, దైవ కుమారా హోసన్నా. దావీదు తనయా హోసన్నా, దైవ కుమారా హోసన్నా. ఆడింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసన్నా. ఆడింగి నేల కలిపిన ప్రేమ సుధామయ హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభ జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా కార్డినల్ పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదు అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. ప్రత్యేకంగా మన కుటుంబంలో చనిపోయిన వారి కోసం ప్రార్థించుదాము. వారందరినీ నీ దివ్య ప్రకాశంలో చేర్చుకునుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లి మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోయప్ప గారితోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవన భాగం దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటి అనుగ్రహింపుము, మా పాపములను వారిని మన్నించినట్లు మా అప్పులను మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశపెట్టగా కీడు ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మేము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించిన ప్రభు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. May the body and blood of Lord Jesus Christ return life to us and receive it. Amen. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జీవాహారం రారమని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రారమని పిలిచెను నిన్ను. నిన్ను రమ్ము అడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రారమని పిలిచెను నిన్ను. లోకరము కడుమతితో, లోకరము కడుమతితో, కమ్మని జీవాహారం రారమని పిలిచెను నిన్ను. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఆదరణతో ఈ వేళ పిలుచుచున్నాడు. ప్రకృతిని అందముగా మలచిన ఆ దేవుడు పరవశాన నిన్ను పిలుచుచున్నాడు. రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను, రమ్మని కమ్మని స్వరముతో పిలిచెను. కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లెమ్ము రమ్ము అడిగ క్రైస్తవా, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. లోకరము కడుమతితో, లోకరము కడుమతితో, కమ్మని జీవాహారం రారమ్మని పిలిచెను నిన్ను. పునీత ఇగ్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా,
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మేము ఎడబాయినట్లు, దుష్ట చేతిలో దొరుకుండినట్లు, నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను చూపుతున్నాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు మీ కుమారుని శ్రమలకు శాశ్వత జ్ఞప్తికైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవి కాని ప్రేమతో మీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీతాంతోని వారి నవదిన ప్రార్థనకై అందరం కూడా మోకరించుదము. మహాప్రభువా, మా దేవ, అనేక జనులను పలు విధములలో ఆదరించుచు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు గనలేని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదల్లోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీళ్ళ నుండి మమ్ము కాపాడండి. వారి వేర్దల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమాన్విత సంరక్షకు పునీత అంతోని వార ప్రభు యేసుపై మీ గల ప్రేమకు అద్భుత బహుమానంగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరల్చున ఉపశమనము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరం చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరం చేతను మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగు జాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రంగా జీవించినట్లును ఆనందంగా మరణించినట్లును పరలోకమున మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందముగాక. దేవునిచే మహాపవిత్రునిగా గొప్ప సువార్థికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేర్దల మధ్యవర్తిత్వం ద్వారా ఈ మనవి చేయుదుముగాక. మహాజ్ఞాని వగు పునీత అంతోని వార, మీ బోధనల ద్వారా మీరు సత్యశ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించిదిరు కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగుడు సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. పునీత అంతోని వార, మీరు పరివర్తనను ప్రాయశ్చితం గురించి బోధించిదిరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించి పాప మాలిన్యం నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. మహా కనికరం గల పునీత అంతోని వార, మీరు బందీలను విడిపించి తిరగదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. మహాభక్తిపరుల పునీత అంతోని వార, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరి కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వార, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరఫున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారంగా వారికి సహాయపడినట్లును చేయండి. మహా అద్భుతములు చేయు వరమును పొందిన పునీత అంతోని వార, మీ శక్తిగల వేర్దల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటారు కదా. అలాగుననే మేమును మా శారీరక మానసిక రుగ్మతల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ఇవి మనం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదుముగాక.
మన మనవులన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తానని దృఢ నమ్మికతో ఇప్పుడు మనము ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన భక్తితో ప్రార్థించుదాము. మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక, భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావాల్సిన మాకు నేటి కనుగొని మా ఇచ్చినట్లు మా ప్రవేశించండి. మా శోధన ప్రవేశం తీవ్రంగా రక్షించండి. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తిగల ప్రార్థనను ఇప్పుడు అందరం కలిసి ఏకకంఠంతో ఎలుగెత్తి ప్రార్థించుదాము. పరమ పవిత్రుడగు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి శిష్యునిగాను జీవించిన మీ భక్తిగల జీవితంను మేము కూడా అనుసరించి ఆచరించినట్టును సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథులను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగునట్లు దీవించండి. మేము స్వార్థ విలువల్లో అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా ఉండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమెన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీత అంతోని మహిమను ఆనందమును అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచి ఉండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించుచున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాల్పంచుకునవి చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. కురిపించావు